హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవాళ అయితే లంచ్ బాక్స్లోకి తోటకూర రైస్ చేస్తున్నానండి. అలాగే మా వారికేమో చికెన్ ఫ్రై చేస్తున్నాను, రసం ఉన్నాయి. అసలు ఏంటో ఇవాళ వంట చేస్తున్నానంటే చేస్తున్నాను అన్నట్లుగా చేస్తున్నాను. మా వారు ఒకళ్ళ అయితే బయట తినేయమని చెప్పేదాన్ని. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అన్నట్లుగానే చేస్తున్నా. సో ఎలాగో చేస్తున్నాను కదా అని ఇంక మా వారికి కూడా చేసేస్తా ఉన్నా అనమాట. ఏం భారతి ఏమైంది అంటే, ఎందుకు ఇవాళ అసలు వంట చేయడానికి అసలు ఇంట్రెస్టే లేదు, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను. సో ఏంటంటే ఒక పని ఉంది, పని అయ్యే వరకు నాకు ఏంటి అంటే వంట మీదకి వెళ్ళదనమాట. ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోయింది అంటే అప్పుడు మళ్ళీ వంట చేయాలి అనిపిస్తుంది. సో కొత్త రెసిపీస్ మీద కావచ్చు, కొంచెం వెరైటీస్ కావచ్చు, అప్పుడు వంట మీదకి వెళ్తుంది అనమాట. సో ఇల్లంతా కొంచెం చిందరవందరగా లేకపోతే అట్లా ఉంది అంటే ఏమనిపిస్తుంది అంటే అసలు నా మైండే పని చేయదనమాట. సో అందుకే ఇప్పుడు అలా ఉంది. ఇంకా నా హెల్త్ కోసం అడుగుతున్నారు కదండి. సో సెట్ అయింది, కాకపోతే వాయిసే కొంచెం అలా ఉంది, ఏమంటారు గొంతులో కిచ్ కిచ్ మాత్రం అలా ఉండిపోయింది. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం అంత యాక్టివ్గా లేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా తోటకూర రైస్ అని చెప్పాను కదా, ఏం లేదండి, తోటకూర చాలా సింపుల్గాన ఇలా చేసేసేయండి. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, మీ ఇష్టం. కడాయిలో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేసాను. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఒక కట్ట తోటకూరని చాపర్లో వేసేసాను. దాంతోపాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా చాపర్లో వేసేసి తోటకూర వెల్లుల్లిపాయ రెండింటిని చాప్ చేసేసాను. ఉల్లిపాయ వేగాక ఆ తోటకూర వెల్లుల్లిపాయ కడాయిలో వేసేసి సిమ్లో పెట్టేసా. అది కొంచెం మంచిగా మగ్గాలి. ఈ లోపల చికెన్ కోసం ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక పావు స్పూన్ కారము, ఒక పావు స్పూను ధనియాల పొడి, అలాగే ఒక టమాటో వేసేసిన తర్వాత ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి. నేను మర్చిపోయాను, చెప్పాను కదా ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను వంట. తర్వాత సాల్ట్ కూడా వేసేసి ఇంకా మంచిగా ఇలా కలిపేసుకొని నిజానికి టమాటో కెచప్ వేస్తే ఇంకా బాగుంటుంది టమాటోస్ కంటే. కాకపోతే కెచప్ లేదు, అందుకే ఇంకా టమాటాస్ వేసుకొని వాటర్ వేసేసా. ఎక్కువ మసాలాలు అవి ఏం వేయలేదు, ఎందుకంటే గరం మసాలా కూడా వేయలేదు, ఎందుకంటే చికెన్ పకోడీ కదా అది. సో దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం అవన్నీ కూడా తక్కువ వేసాను. ఇంకా గరం మసాలా అయితే వేయలేదు, చికెన్లో ఉంటుంది కదా అని చెప్పేసి వేయలేదు. సో వాటర్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం మరిగాక చికెన్ పీసెస్ కూడా వేసేసి, అది పకోడీ అనమాట, చికెన్ 65 లాగా. సో అది వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి దగ్గరగా అయిపోద్ది. ఈ లోపల తోటకూర బాగా వేగిపోయిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పోపు పెట్టుకోవడం అట్లా ఏం లేదు, పోపు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మా చిన్నోడు ఆ పోపు కూడా ఏరుతున్నాడండి, అందుకనే ఇంక పోపు కూడా ఏం పెట్టలేదు. జస్ట్ ఉల్లిపాయలు వేగాక తోటకూర వెల్లుల్లిపాయలు వేసేసాను. అది కొంచెం వేగాక సాల్ట్ వేసేసి రైస్ వేసేసాను. రైస్ మామూలుగా మనం ఎలా వండుకుంటామో అలాగే, ఇంక ఇదేం ఫ్రైడ్ రైస్ కాదు కదా, కొంచెం పొడి పొడిగా ఉండడానికి మామూలుగా అన్నం వండేసుకొని ఆ రైస్ అయితే ఇందులో కలిపేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత కారం అయితే లాస్ట్లో వేసుకుంటున్నాను. నేను కొంచెం ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక పావు స్పూన్ కారం వేసుకుంటున్నాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఆరిగానో అవి ఉంటాయి కదా మిక్స్డ్ హర్బ్స్, సో అది వేసుకోండి. నేను నిజంగా మర్చిపోయాను, అది వేస్తే చాలా బాగుంటుంది. సో ఒకవేళ ఎగ్ యాడ్ చేయాలి అనుకుంటే తోటకూరలో, అంటే తోటకూర బాగా వేగిపోయిన తర్వాత తోటకూరని కొంచెం సైడ్కి జరిపేసి ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 ఎగ్స్ కూడా కట్ చేసి వేసుకొని, ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత తోటకూరని ఎగ్ని కూడా ఫ్రై చేసేసుకొని ఇట్లా రైస్లో కలిపేసుకోవచ్చు. అప్పుడు తోటకూర ఎగ్ ఫ్రైలా కూడా బాగుంటుంది. కాకపోతే ఇంక ఇవాళ ఎగ్ ఏం వేయలేదు, జస్ట్ ప్లెయిన్ తోటకూర రైస్ అనమాట, అంతే. బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో గార్లిక్ వెల్లుల్లి వేసాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. సో తోటకూర బదులు మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, పాలకూరతో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక బాక్స్ పెట్టేశాను. ఇదిగోండి చికెన్ అయితే ఇలా అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం ముందు రోజు చికెన్ పకోడీ అలాంటివి చేసుకున్నప్పుడు
పక్క రోజు ఇలా కర్రీ చేసుకోవచ్చు. చికెన్ పకోడీ అయితే రసంతో కలుపుకోవడానికి ఏమి ఉండదు కదా, అందుకనే ఇంక ఇట్లా కొంచెం కర్రీ లాగా చేశాను అనమాట. రసం ఉన్నాయి, టమాటా రసము. సో దాంతో తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా చేసాను. తర్వాత ఇంకా బ్రేక్ వచ్చేసి ఇవి చీజ్ బిస్కెట్స్ అండి, 50-50 చీజ్ బిస్కెట్స్ అనమాట. అదే మనం సాల్ట్ బిస్కెట్స్ వస్తాయి కదా, 50-50 క్రాక్ జాక్ బిస్కెట్స్ వస్తాయి, దాని మధ్యలో చీజ్ వచ్చి ఉంటుంది, క్రీమ్ చీజ్, బాగుంటాయి బిస్కెట్స్. సో ఇంకా అవైతే పెట్టేసా. నేను మా పిల్లలం బాగా తింటాను, నాకు కూడా చాలా ఇష్టం ఈ బిస్కెట్స్. అయితే 5 ఉన్నాయి, ఇందులో వీడికి 3 పెట్టాను పెద్దోడికి, చిన్నోడికి 2 పెడితే ఇంక మళ్ళీ ఏడుస్తారు ఎందుకులే అని చెప్పి మళ్ళీ 2 పెట్టేశాను అనమాట. ఫ్రూట్స్ ఏం లేవు, అయిపోయాయి. యాక్చువల్గా కేక్ చేద్దాం అనుకున్నాను, అసలు ఖాళీ లేదు నాకు. నిజానికి ఖాళీ లేదు కాదు కానీ ఖాళీ కంటే కూడా అసలు నాకు ఓపిక లేదనమాట. సో ఇల్లు క్లీన్ అయిపోతే పని అయిపోద్ది కదా అని చెప్పేసి కొంచెం ఇంకా రేపు ఒకవేళ వీడియో పెడితే పెడతాను, లేకపోతే లేదండి. ఎందుకంటే కంప్లీట్గా ఒక డే రెస్ట్ తీసుకోవాలి నేను. సో ఇంక ఇవాళ ఏంటి అంటే నాకు ఇవన్నీ తెచ్చి చాలా రోజులు అయిపోయాయి కదా, ఒకసారి ఇల్లంతా మంచిగా కడిగేసి, అదే కడగడం అంటే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి డస్టింగ్లు అన్నీ అయిపోయాక మంచిగా కర్టన్స్ అవన్నీ ఎక్కడక్కడ వేసేస్తే ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని చెప్పి రేపు కనుక ట్రై చేస్తాను. ఓపిక ఉంటే రేపు వ్లాగ్ షూట్ చేస్తే వీడియో పెడతాను, లేకపోతే ఇంక రేపు అయితే వీడియో చెప్పలేను నేను. ఎందుకంటే ఒకరోజు అయితే రెస్ట్ తీసుకోవాలి, కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి నేనైతే. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఇంకా ఇల్లు మొత్తం కడిగేశాను, పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక నెమ్మదిగా చేసుకున్నాను అనమాట. ఇల్లంతా మాప్ పెట్టేశాను. కొంచెం వాషింగ్ అయితే అవుతూనే ఉంది. వాషింగ్ కొంచెం చెప్పాను కదా, మిషన్ కొంచెం రిపేర్లో ఉందని, సో అది మాత్రం కొంచెం అట్లా అవుతూ ఉందన్నమాట వాషింగ్ మిషన్. ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తే అప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. సో ఇవి తెలుసు కదా మీకు, తెచ్చి ఆల్మోస్ట్ 3-4 వీక్స్ అయిపోతుంది. లాస్ట్ మంత్ ఆర్డర్ పెట్టాను కదా మ్యాట్లు ఇవి. వీటిల్ని మ్యాట్లు అంటారా, కార్పెట్స్ అంటారా? అదేనండి, మనం సోఫా ముందు వేసుకోవడానికి, టీపాయ్ ముందు, కాట్ బెడ్స్ ముందు వేసుకుంటానికి బాగున్నాయి. ఇవి నేను తీసుకున్నప్పుడు చెప్పాయి కదా 240కో 250కో తీసుకున్నాను ఒక్కొక్కటి. ఇప్పుడైతే ప్రైస్ డౌన్ అయింది. సో నిన్న షార్ట్లో కూడా చెప్పాయి కదా, సో అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో చూడండి, అన్ని లింక్స్ అయితే అక్కడ యాడ్ చేస్తాను. సో ఇదిగోండి ఇట్లా. అయితే 2 ప్రైస్ ఒకటే, కాకపోతే ఒకటేమో ఇలా చెక్స్ లాగా వచ్చింది కదా, అదైతే అంటే లైట్ గ్రే కలర్ ఉంది కదా, అది కొంచెం ఎక్కువ లావుగా వచ్చింది. కొంచెం డార్క్ కలర్లో ఉన్నది కొంచెం థిక్నెస్ కొంచెం పలుచగా ఉంది, ఇదేమో కొంచెం లావుగా వచ్చింది. మరి ఎందుకో నాకు తెలీదు. మళ్ళీ 2 ఒకటే ప్రైజు, ఒకటేవే కొన్నాను, అయినా చిన్న వేరియేషన్ అయితే ఉంది. ఇంక ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద వేసుకునేవి. ఇవి కవర్ కాదు, కంప్లీట్గా క్లోజ్ చేయదు, మధ్యలో ఒక్కటే వేస్తాం కదా. సో మధ్యలో ఒకటే వేస్తే ఏంటి అంటే మనం కర్రీస్ కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. సైడ్ నార్మల్గా మనం బోన్ చేయడానికి సరిపోద్ది కదా అన్నట్లుగా ఇది తీసుకున్నాను. అంటే డైనింగ్ టేబుల్ కవర్ అంటే ఇంక మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోద్ది కదా డైనింగ్ టేబుల్ డిజైన్ అంతా. అంటే అక్కడ ఏం డిజైన్ లేదనుకోండి, కాకపోతే మొత్తం అంతా మనం కవర్ తోటి కవర్ చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పి నేను జస్ట్ కొత్త డైనింగ్ టేబుల్ కదా, కొంచెం అది ఉంటుంది కదా, అలాగే ఉండిద్దాంలే అని చెప్పి ఇంకా కవర్ ఏం వేయకుండా మధ్యలో మాత్రం ఒక చిన్న క్లాత్ లాగా ఉండేది తీసుకున్నాను. సో ఇవేంటి అంటే 2 తీసుకున్నాను. ఇది కూడా ఒక ప్రైజు, ఇంకొకటి ఇంకో ప్రైజ్ అనమాట. సో కొంచెం ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ది వచ్చేసి 250 అనుకుంటా, అది కొంచెం స్టిఫ్గా ఉంది. ఇది వచ్చేసి 150 ఏమో, కొంచెం లైట్ సపోటా కలర్లో ఉంది కదా. సో అదేంటి అంటే 150 140 దానికి దీనికి 100 రూపాయలు డిఫరెన్స్ ఉందండి, ఆ క్లాత్కి ఈ క్లాత్కి. అదేంటి అంటే కొంచెం ఇలా డెలికేట్గా ఉంది, ఇది కొంచెం స్టిఫ్గా ఉందన్నమాట. సరేలేని 2 పెట్టాను, ఒకటేమో టీపాయ్ మీదకి, ఒకటేమో డైనింగ్ టేబుల్ మీదకి. సో ఇంక ఇవి వచ్చేసి పిల్లోస్, ఎవరైనా వస్తే పిల్లోస్ ఉండట్లేదు, అందుకే 300కి 4 పిల్లోస్ వచ్చాయి. సూపర్ క్వాలిటీ ఏం కాదు కానీ జస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కావాలి పిల్లోస్ అన్నప్పుడు ఉండాలి కదా, అందుకే ఒక 4 పిల్లోస్ నాకు 300కి వచ్చాయి. సో అదైతే ఒకటి పెట్టాను. ఆ తర్వాత ఇంకా ఇవైతే ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, కర్టన్స్ అయితే మాత్రం అసలు ఎంత బాగా నచ్చాయంటే అంత బాగున్నాయండి. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఈ కలర్ మారిపోయిందండి. ఇంటికి వేసిన సున్నాలు ఫస్ట్ ఒకటి ఉండేవి,
వేసిన తర్వాత అంతా వైట్ అయిపోయిందనమాట. ఇదివరకు ఎలా ఉండేదంటే లైట్ పీచ్ కలర్లో ఉండేది కొంచెం. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాను ఇవన్నీ. తీరా అవన్నీ పెయింట్లు వేసిన తర్వాత ఏమైందంటే కలర్ అనేది మొత్తం వైట్ అయిపోయింది. గోడలన్నీ కూడా వైట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. లైట్ క్రీమ్ కలరు పీచ్ కలరు మిక్స్ అయ్యి ఉంటే అసలు భలేగా ఉండేదన్నమాట. ఇంకా చాలా బాగుండేది. అందుకే నేను వైట్ కలర్ కర్టన్స్ తీసుకున్నాను. దాని మీద పింక్ కలరు ఫ్లవర్స్, పీచ్ కలరు బెడ్షీట్ తీసుకున్నాను. ఇంకా ఈ బెడ్షీట్ గురించి చెప్పాలి అంటే 5 స్టార్ రేటింగ్ ఉందండి. కాటన్ బెడ్షీటు చాలా బాగుంది క్వాలిటీ. ఇంకోటి ఏంటి అంటే సైజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారా, పెద్ద బెడ్కి మనం ఇలా ఫోల్డ్ చేసినా కూడా సరిపోయిందనమాట. చాలా బాగుంది. క్లాత్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎవరైనా బెడ్షీట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. గ్రీన్ ఒకటి, పీచ్ కలర్ ఒకటి. తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. సో నేనైతే కింగ్ సైజ్ తీసుకున్నాను అనమాట. క్వీన్ సైజ్ కూడా ఉంది, 2-3 సైజెస్ కూడా ఉన్నాయి. సో మీ బెడ్కి సరిపడా తీసుకోండి. నేనైతే కింగ్ సైజ్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది బెడ్షీట్ మాత్రం. క్వాలిటీ సూపర్ ఉంది. ఆ తర్వాత ఇంకా సైడ్ టేబుల్ వచ్చేసి అది పెడదాం అనుకున్నా. తర్వాత నాకు షూ ర్యాక్ కోసం తెప్పించుకున్నాను కదా, సో నాకు అది బయట పెట్టే కంటే కూడా బెడ్ పక్కన బాగుంటుంది అనిపించింది. సో అందుకే ఇంకా అది తీసేసి కొంచెం కాలిన్ పెట్టి తుడిచేసాను అనమాట. తుడిచేసి ఇంక ఇక్కడ పెట్టేశాను. అంటే మొబైల్స్ కానీ చార్జర్లు ఇట్లా ఏవైనా పెట్టుకోవచ్చు. బాగుంది, ఒక స్టోరేజ్ బాక్స్ లాగా అనమాట. మనకి ఏదైనా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇంక అందుకే బయట ఎందుకులే అని చెప్పి తెచ్చేసి ఇంక ఇక్కడ పెట్టేసా. ఇది వచ్చేసి ల్యాంపు, బెడ్ ల్యాంపు. ఏమైందంటే నేను అనుకున్నాను నార్మల్ బల్బు సరిపోద్దేమోలే అనుకున్నా, కానీ దీనికి బల్బు వేరేది పెట్టుకోలేము, వాళ్ళు బల్బ్ ఇవ్వలేదు. సో ఇది ఈసారి మీకు ఆన్ చేసి చూపిస్తానులేండి. సో బల్బ్ అయితే మా వారికి చెప్పాలి తీసుకురమ్మని చెప్పి. ఆ తర్వాత ఇంకా అక్కడ అది పెట్టేసా అనమాట. ఇంకా ఇదిగోండి ఫైనల్గా ఇలా బెడ్రూమ్ అయితే ఇలా చేసా అనమాట. ఎలా ఉంది, కర్టన్స్ ఎలా ఉన్నాయి, బెడ్షీట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లుక్ ఎలా ఉంది అని. నాకేంటి అంటే లోపల ఎక్కడో చిన్న బాధ ఏంటి అంటే అనవసరంగా సున్నాలు వేయించమని అడిగామేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న కలరే బాగుంది, అంటే లైట్ పీచ్ కలర్లో ఉండేది కొంచెం గోడలు. సో దానికి బాగుండేది అనమాట ఈ పీచ్ కలర్ బెడ్షీట్ అవన్నీ ఇంకా బాగా మ్యాచ్ అయ్యేది. సో వైట్ అయిపోయేసరికి వైట్గా అనిపించింది. ఓకేలేండి. సో మనం మన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. రెంట్ హౌస్లో ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అది. సో ఇంక ఇది ఈ రూమ్లో వచ్చేసి ఎల్లో కలర్వి తెప్పించాను. ఎల్లో కలర్ ఏంటి అంటే మొత్తం యాక్చువల్గా ఎల్లో థీమే అనుకున్నాను, ఎల్లో గ్రే. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా కబోర్డ్స్ అన్నీ కూడా గ్రే కలర్లో ఉంటాయి కదా, ఎల్లో గ్రే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అలాగే అనుకున్నాను. ఇంకా అందుకే ఈ రూమ్లో ఏంటి అంటే ఇంకా ఎల్లో కలర్ వైట్ కాంబినేషన్లో కర్టన్స్ అన్నీ కూడా ఒకటే క్లాత్లో తీసుకున్నాను. డిజైన్ మారే కొద్దీ ఒక 100 రూపీస్ అటు ఇటు అవుతున్నాయి అన్నమాట. సో ఒక్కొక్క డిజైన్కి ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఒకటే ఫ్యాబ్రిక్ అండి. కర్టన్స్ అన్నిటికీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్కే. అసలు ది బెస్ట్ కర్టన్స్ అని చెప్తాను నేనైతే మాత్రం. అంత బాగున్నాయి, నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇంకా బెడ్షీట్స్ కూడా. సో ఇదిగోండి ఇక్కడైతే ఎల్లో తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి కుషన్స్ ఊరికే బాగుంటాయి కదా అలాగా అని చెప్పి తీసుకున్నాను. పింక్ ఇక్కడ మ్యాచ్ అవుద్ది అనుకున్నా కానీ పింక్ మ్యాచ్ అవ్వాల. పింక్ ఆ రూమ్లోనే మ్యాచ్ అయింది. ఇంకా గ్రీను పింక్ తీసుకున్నా. గ్రీన్ అయితే ఇంక ఈ రూమ్లో ఇలా వేసేసాను అనమాట. జస్ట్ అలా నచ్చి తీసుకున్నాను అంతే, ఊరికే బాగుంటాయి కదా అని. ఆ తర్వాత ఇంకా సోఫా అయితే మాత్రం బయటే ఉందండి, ఇది చెప్పాలి. సో సోఫాని నన్ను వేరే వాళ్ళు అడుగుతూ ఉన్నారండి కామెంట్స్లో, అక్క మీ సోఫా మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి. సిస్టర్ నేను ఆ కామెంట్ చూసినప్పుడు నేను కేరళలో ఉన్నాను, నేను మీకు రిప్లై ఇద్దాం అనుకుంటే నాకు మళ్ళీ ఆ కామెంట్ కనపడలేదు. ఒకవేళ మీరు కనుక వీడియో చూస్తున్నారు అంటే, ఒకవేళ మీరు ఏలూరులో కనుక ఉన్నాము అంటే నాకు ఒకసారి ఇన్స్టాలో డిఎం చేయండి. నాకు ఇన్స్టాలో కనుక మీరు కనుక మెసేజ్ పెడితే ఏంటి అంటే నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు సోఫా కావాలి అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు, ఓకేనా. సో అడిగారు, నేను అప్పుడు కేరళలో ఉన్నాను, కొంచెం బిజీగా ఉండి కామెంట్ చూశాను కానీ రిప్లై ఇవ్వలేకపోయాను. రిప్లై ఇద్దాం అనుకునే లోపల నాకు ఆ కామెంట్ కనపడలేదు. సో ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీకు నేను ఆ సోఫా ఇస్తాను. అంటే 2 చైర్స్ మాత్రం బెడ్రూమ్లో పెట్టేశాను, సోఫా మాత్రం బయట ఉందన్నమాట గుమ్మం దగ్గర.
సో ఇంకా ఇదిగోండి ఇవి ఎల్లో కలర్ కర్టెన్స్ ఇంక ఇలా పెట్టేసాను అనమాట. మధ్యలో అయితే చూసారు కదా ఆ టేబుల్ రన్నర్ అనేది అలా వేసి మధ్యలో ఫ్రూట్ బాస్కెట్ పెట్టా. ఫ్రూట్ బాస్కెట్లో ఫ్రూట్స్ లేవు, ఈవినింగ్ అయినా వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇవి కొంచెం ఈ ఈ సన్ఫ్లవర్ కర్టన్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం అన్నిటికంటే ఎక్కువ ప్రైస్ పడిందండి. అన్ని కర్టన్స్ పింక్ కర్టన్స్ కంటే కూడా, చిన్న రూమ్లో వేసిన కర్టన్స్ కంటే కూడా, ఎల్లో కర్టన్స్ కంటే కూడా ఈ సన్ఫ్లవర్ కర్టన్సే కొంచెం ఒక 100-150 రూపాయలు ఎక్స్ట్రా పడింది ప్రైస్. సో ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఈ టేబుల్ రన్నర్ అయితే ఇంక ఇలా పెట్టేశాను. మీరు చెప్పండి, ఇలా బాగుందా లేకపోతే కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం కదా, అంటే టీపై క్లాత్లు కంప్లీట్గా క్లోజ్ చేసే టీపై క్లాత్లు, తర్వాత డైనింగ్ టేబుల్ క్లాత్ ఉంటాయి కదా, అవి బాగుంటాయా? సో అవి అలా బాగుంటాయి అంటే నాకేమైందంటే కటన్ మిగిలింది ఒక కటను. సో దాన్ని ఇంకా కవర్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా బాగుంటుందా అలా బాగుంటుందా చెప్పండి. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా ఇవి ఇలా అయితే వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ కటన్ ఒకటే మిగిలింది. ఏమైందంటే అది కాటన్ కటన్స్ కదా, సో దాన్ని మనం ఇలా సోఫా మీద కూడా వేసుకోవచ్చు. అంటే ఈ సోఫాకి బాగాలేదులే కానీ జస్ట్ ఊరికే నేను వేసి చూస్తున్నాను అంతే. నా దగ్గర ఇదివరకు పాత సోఫా ఉంది కదా, సో ఆ సోఫాకి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పర్ఫెక్ట్గా అంటే సోఫా కవర్ లాగా అనమాట. ఇది 7 feet కర్టన్స్ ఇవి. సో మామూలు డోర్ కర్టన్స్. సో ఆ డోర్ కర్టన్స్ మీరు కనుక 2 కొన్నారనుకోండి, సోఫాలు ఇలా ఇలా కొంచెం ఈ రెక్లైనర్స్లా కాకుండా నార్మల్ సోఫాలు ఉంటే మాత్రం ఇది సోఫా కవర్లా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ కర్టన్స్ చాలా బాగున్నాయండి. మనం వాష్ చేస్తే కూడా చాలా మెత్తగా, అంటే మన కర్టన్స్ ఏంటి అంటే కొంచెం బరువుగా ఉంటాయి కదా, వాషింగ్ మిషన్లో వేసినప్పుడు నేను సింగిల్ కర్టన్ వేస్తా. ఇవేంటి అంటే కాటన్ కర్టన్సే కాబట్టి మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా. ఆ తర్వాత ఇదొకటి తెప్పించానండి. ఇదేంటి అంటే వాల్ క్లాకు. నేను తిక్క పని చేశాను ఏంటంటే, యాక్చువల్గా దానికి ఇవి పెట్టలేదు, సెల్స్ పెట్టకుండానే అంటించేసాను. అంటే నేను వెనకాల గోడకి వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ స్టిక్కర్స్, సో అవి పెట్టి హ్యాంగ్ చేశాను. తర్వాత టైం చూస్తే తిరగలేదు. అప్పుడు అనిపించింది, అర్రే నేను ఇంకా దీంట్లో సెల్స్ వేయలేదు ఏంట్రా బాబు అని చెప్పి. సో అలా అవుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. సో ఫైనల్గా ఇల్లు లుక్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. సో నాకేంటి అంటే పెయింట్లే కొంచెం ఎక్కడో ఇదివరకు ఉన్న పెయింట్లే ఉంచేస్తే బాగుండేమో అనిపించింది. సో చెప్పినట్లుగా వాళ్ళు కలర్స్ మార్చేశారనమాట. సో వాల్ కలర్స్ అన్నీ కూడా మార్చేశారు. సో అలా అనమాట. మొత్తానికి ఇల్లంతా అలా మంచిగా కర్టన్స్ అవన్నీ వేసేసాను కాబట్టి ఇప్పుడు నాకు హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే తెచ్చినవన్నీ కూడా నీట్గా సర్దేస్తే ఒక పని అయిపోద్ది కదా. సో సర్దేశాను, ఒక పని అయిపోయింది. ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అయింది, ఇంకా టీ పెడుతున్నాను. అయితే ఈ గ్లాస్ది ఉంది కదా, ఈ గ్లాస్ జారు, అక్క ఏంటి మీరు అది వాడట్లేదు టీకి, అప్పుడే చూశానమాట కామెంట్ నేను. టీకి అది వాడట్లేదు ఏంటి, పగిలిపోయిందా ఏంటి, మిమ్మల్ని చూసి నేను కొన్నాను అని అన్నారు. సో అదేం పగలదండి, అది మనం స్టవ్ మీద పెట్టుకున్నా సరే ఆ హీట్కి సరిపడా ఉంటుందన్నమాట ఆ గ్లాసు. మీరు ఓవెన్లో పెట్టుకున్నా ఇట్లా స్టవ్ మీద పెట్టినా ఈ గ్లాస్ అయితే ఏమీ బ్రేక్ అవ్వదు. కాకపోతే నేను నిన్న ఏదో ఆలోచిస్తూ నార్మల్ గిన్నెలో టీ పెట్టేసి ఉండొచ్చు బహుశా. సో అదైతే ఏం పగిలేదు కాదు. నేను ఇంకా అది నచ్చి అలాంటిదే కుక్వేర్ ఉంటుంది కదా, సూప్స్ అలాంటివి చేసుకోవడానికి కూడా ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు, దాంట్లోనే టీ పెట్టాను చూసారు కదా. సో టీ పెట్టేశాను, ఇంకా పాస్తా చేశాను. పాస్తా ఎప్పుడు చేసే రెసిపీ కదా, అందుకే షేర్ చేయలేదన్నమాట. సో ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే హాయ్ అన్నట్లుగా అనమాట, అమ్మ అన్నీ పెట్టేసావా అన్నట్లు ఉంటుంది. సో ఇలా సర్దినప్పుడు ఖచ్చితంగా ఒక స్మైల్ అయితే వస్తుంది కదా. మా ఆయన అయితే మాత్రం అమ్మ తల్లి నీ ఓపిక కొద్దాండం ఇలాగే అంటారనమాట. ఒంట్లో బాగాలేదు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటావు అని చెప్పి తిట్లు అనమాట నాకు. సో ఇంకా రేపైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటాను సీను అని చెప్తా ఉన్నాను. సో ఇక్కడితో పని అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. సో ప్రశాంతంగా టీ తాగొచ్చు. పిల్లలకేమో పాస్తా పెట్టేసా, మా ఆయన ఏమో నాకు పాస్తా ఏం వద్దు కానీ ముందు టీ అయితే ఇచ్చేసేయని అన్నారు. సో పిల్లల కోసమే చేస్తా పాస్తా. యాక్చువల్గా తింటాను నేను, నాకు చాలా ఇష్టం పిల్లలతో పాటు.
మా ఆయనకు కూడా ఇష్టమే, కాకపోతే అంత ఇష్టంగా ఏం తినరు. సో ఫస్ట్ అయితే టీ ఇచ్చేసేయని అంటే ఇంక సరే అని ఇంక పిల్లలకి పెట్టేశా. నాకు కూడా బాగా తలనొప్పి వస్తుంది. ఇంకా మధ్యాహ్నం అంతా అసలు పడుకోలేదు. నాకు మార్నింగ్ అంతా క్లీనింగు, మధ్యాహ్నం అంతా ఇవన్నీ అరేంజ్ చేయడంతో సరిపోయింది. సో ఇంక ఇప్పుడు టీ కానీ తాగితే కొంచెం హెడేక్ తగ్గుతుంది అనమాట. సో అట్లా అయిందండి ఇంక ఇవాళ. సో ఇల్లంతా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇప్పుడు నేను బెడ్షీట్స్ వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అనుకుంటే చెక్ చేయండి. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.